జయ శ్రీరామ. అందరికీ నమస్కారం. శ్రీనివాస ఛానల్కి స్వాగతం. ముందే చెప్తున్నా, సున్నిత మనస్కులు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూడకండి. ఏంటి ఈవిడ ఇలా కూడా మాట్లాడుతుందా అని వీడియో పూర్తిగా చూసి మాత్రం అనుకోకండి. తప్పదు, ఇలా మాట్లాడక కొన్నిసార్లు ఏం చేస్తాం, నా చేతుల్లో ఏం లేదు. నేను బైబిల్లో పాత నిబంధనలో హోషేయ గ్రంథం నుంచి 1వ చాప్టరు 2వ వచనం మీద ఒక షార్ట్ చేసి పెట్టా. ఆ వచనం ఏంటంటే, మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక నీవు పోయి బ్లా బ్లా బ్లా. దాంట్లో యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు దగ్గర విసర్జించి అంటే మలమూత్రాలు విసర్జించినట్టుగా అలా రాసుకున్నారేమిటో, పాపం సరిగ్గా రాసుకుని ఉంటే బాగుండేది అని నేను బాధపడుతూనే ఒక షార్ట్ తీసి పెట్టాను. అది పాపం వాళ్ళకి బాగా గుచ్చుకుంది. చాలా గొర్రెలు బెత్తడి తోకని జాడించాలని చూసాయి, వాటిని కట్ చేసేసాను. కానీ ఒక దైవజనుడి కామెంట్ మాత్రం నేను కూడా ఘాటుగానే స్పందించాను. దైవజనుడని చెప్పుకు తిరుగుతున్న అనాకాని వెధవ భాష ఎట్లా ఉంటుందో ఆ కామెంట్ మీకు ఇక్కడ చూపించి ఆ తర్వాత వాడిని కూడా బ్లాక్ చేసేస్తాను. వీడియోలో కామెడీ పిచ్చగా ఉంటుంది. వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాలని కామెంట్స్ సెక్షన్లో నాతో చెప్పండి. వీడెవడో బ్రో జాంట, చదువు సంధ్య లేని అనాకాని వెధవ అనుకుంటా, నైటి మీద చున్నీ వేసుకుని ఇలాంటి వాళ్ళందరినీ వెతికి పట్టుకుంటాడు కదా. వాడు వెతికి పట్టుకున్నాక వీడు పాస్టర్ అవతారం ఎత్తినట్టున్నాడు. వీడు మొదలు పెట్టడమే, నీ ముఖం వెళ్ళి అద్దంలో చూసుకో, విసర్జన అంటే అర్థం కూడా తెలియదా అని పెట్టాడు. విసర్జన అంటే అర్థం తెలియకపోవడానికి నా ముఖం వెళ్ళి అద్దంలో చూసుకోవడానికి ఉన్న కనెక్షన్ ఏమిటో మరి. ఏం చేస్తాం నాయనా, మరి మేము నీలాగా పాస్టర్లం కాదు కదా తెలుగుని బాగా మదిలో నిలువబెట్టుకోవడానికి. దానికి నేను కొంచెం ఘాటుగానే సమాధానం చెప్పాను. విసర్జన అంటే మల విసర్జన, మూత్ర విసర్జన అనే వాడతారు. చూసుకుంటూనే ఉంటాను ఆ ముఖం అద్దంలో, మా షిట్పాట్ ఎదురుగుండా పెద్ద అద్దం ఉంటుంది అని బ్లా 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 నేను మాట్లాడాను. దానికి ఈయన గారు, విసర్జన అంటే విడిచిపెట్టడం అని అర్థం, నువ్వు బాత్రూంలో ఉంది అద్దంలో చూసుకుంటున్నావు కాబట్టి నీకు అలా అర్థం అవుతుంది అంటే ఏదో పెట్టాడు. అయితే నేనన్నాను, అవునరా, మరి విడిచిపెట్టడం మరిచిపోయారు, విడిచిపెట్టేశారు, విస్మరించారు ఇలా రాసుకోవచ్చు కదా, అదే నేను అంటున్నా అని ఆగడగొట్టు దాని కొడక అని బైబిల్ భాష వాడా. మరి వీళ్ళ యెహోవా దేవుడు చీటికి మాటికి నన్ను విసర్జించేశారు, విగ్రహారాధన హేయమైనది అది చేస్తున్నారు, విగ్రహారాధన చేసే వాళ్ళందరూ వ్యభిచారులు అని అన్నప్పుడు మనం కూడా అలా అనడంలో తప్పులేదు కదా. మన ధర్మాన్ని విడిచిపెట్టేసి లేనిది నెత్తినేసుకుని తిరుగుతుంటే అంటాము, అందుకని ఆగడగొట్టు దాని కొడక అన్నా. దానికి ఆయనగా రెచ్చిపోయి, దైవజనుడు మరి, శాంతి మతం మరి, ప్రేమ మతం మరి, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప బాగా చూపిస్తారు మరి, ఎట్లా కామెంట్ పెట్టాడో చూడండి. బైబిల్ ఎలా రాస్తే నీకెందుకే పోరం బోకు దానా, నీకెందుకే బజారు దానా అని మా అమ్మని కూడా తిట్టాడు. సరే, ఇప్పుడు ఎంత దూరం వచ్చాక మనం ఊరుకుంటామా, వదిలిపెడతామా? ఆ విసర్జన, యెహోవాని విసర్జించుట అంటే ఏమిటో ఇంకా ఏకి పాకం పెడతాం అన్నమాట. బైబిల్ నీకెందుకే ఏంట్రా, నాకే కావాలి. నేనేమన్నా పెట్టమన్నానా? నా గుమ్మం ముందు ఆ శవవాసన కొట్టే కరపత్రాలు ఎవడు పెట్టమన్నాడు? పెట్టారు. పెడితే మరి నిన్నటిదాకా బైబిల్ చదవండి అని ఆ వ్యభిచార పుస్తకం, అబద్ధపు పుస్తకం సంకలో పెట్టుకుని వచ్చేసేవారు కదరా. ఇప్పుడేంటి, బైబిల్ చదివితే నీకెందుకే బైబిల్ అంటారేంటి? విసర్జన అంటే ఇంగ్లీష్ తెలుగు నిఘంటు ఏం చెప్పిందో తెలుసా? ద బాడీలీ ప్రాసెస్ ఆఫ్ డిశ్చార్జింగ్ వేస్ట్ మ్యాటర్. జీవక్రియలు జరిగినప్పుడు అనేక రసాయనిక చర్యలు జరిగి ఉపయోగము లేని హానికరమైన అనేక అనుషంగిక పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. వీటిలో కొన్ని పదార్థాలను తప్పనిసరిగా బయటకు పంపవలసి ఉంటుంది. ఇలా అవసరము లేని మలిన పదార్థాలను దేహము నుండి వేరు చేసి బయటకు పంపించే విధానాన్ని విసర్జన అంటారు. ఇప్పుడు వికీపీడియా ఏం చెప్పిందో చూద్దాం. అరే, వికీపీడియాలో కూడా అదే ఉందే. ప్రక్రియలు, మల విసర్జన, మూత్ర విసర్జన, విసర్జన పదార్థాల ఆధారంగా జీవుల వర్గీకరణ, ఇక్కడ కూడా అదే ఉంది. గూగుల్లో విసర్జన అని కొడితే రిజల్ట్స్ ఏమొస్తాయో చూద్దాం. విసర్జన గూగుల్ సెర్చ్ చేస్తే మొదటిది వికీపీడియా రిజల్ట్, సరే తర్వాత డిక్షనరీ రిజల్ట్, తర్వాత
తక్కువ మూత్ర విసర్జన లక్షణాలు, కారణాలు. తర్వాత విసర్జన వ్యవస్థలో అదొక రిజర్వాయర్. ఇది మూత్రపిండాల గురించి. ఇది ఇక్కడ ఈనాడులో. సో విసర్జన అంటే ఈనాడు కూడా అదే తీసుకుందనమాట. అది చూద్దాం. తర్వాత మల విసర్జన రోజుకు ఎన్నిసార్లు జరగాలి వెళ్ళకుండా ఆపుకుంటే? బీబీసీ రిజల్ట్. చెప్పండి, నా తప్పేమన్నా ఉందా? అదే వస్తోంది. విసర్జన అనగానేమి? వ్యర్థాల తొలగింపు వ్యవస్థ. వివిధ జీవుల విసర్జకాంగాలు, విసర్జన పదార్థాలు. ఈనాడు ప్రతిభ. ప్రతిరోజు మల విసర్జన చేయకపోతే ప్రమాదమా? అన్నీ అవే వస్తుంటే మరి రిజల్ట్స్. అదిగో సాక్షిలో కూడా అదే వచ్చాయి. విసర్జన వ్యవస్థ అన్నీ అవే. ఇప్పుడు మీకు అసలు సిసలైన రిజల్ట్ చూపిస్తా. మల విసర్జన అని గూగుల్లో సెర్చ్ చేసాం అనుకోండి, అప్పుడు వస్తాయి రిజల్ట్స్. అందులో అద్భుతమైన వీడియో ఒకటి కనిపిస్తుంది. దాని టైటిల్ చూడండి, లాక్కు వేసిన డ్యాము. నా వల్ల కావట్లేదు. లాక్కు వేసిన డ్యామ్. ఈసారి సీరియస్గా చదువుతా. లాక్కు వేసిన డ్యామ్ ఓపెన్ చేసినంత సింపుల్గా మల విసర్జన. ఆ వీడియో లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా అది చూడండి. మీ పొట్ట చెక్కలవ్వకపోతే నన్ను అడగండి. ఆరోగ్యాభిలాషులందరికీ వంతెన సత్యనారాయణ రాజు గారు ఇచ్చిన అద్భుతమైన ఆరోగ్య చిట్కాలు. అందులో ఎటువంటి పద్ధతులు పాటిస్తే చక్కగా గండి పడుతుందో, గట్టు తెగుతుందో, అద్భుతమైన చిట్కాలు చెప్పారు ఆయన. అసలు ఇప్పుడు విసర్జించు పదం బైబిల్లో ఎన్నిసార్లు ఉందో చూద్దాం. 72 వర్సెస్ ఉన్నాయట. యెహోవాను విసర్జించి, యెహోవాను విసర్జించి, మీ దేవుని విసర్జించి, యెహోవాను విసర్జించి, నన్ను విసర్జించి, నన్నే విసర్జించి, ఇప్పుడు విసర్జించి, ఆజ్ఞను విసర్జించి, నేను విసర్జించిన. యెహోవా గారు కూడా విసర్జించారనమాట. అప్పుడప్పుడు సంతతిని విసర్జించి, బుద్ధిగా విసర్జించి. ఓరు బాబాయ్, చాలానే ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రజలు పీచు పదార్థం ఎక్కువ తినేసినట్టున్నారు. ఇబ్బడి ముబ్బడిగా ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా యెహోవా దేవుణ్ణి విసర్జించారు. బాబు, మీ తెల్ల సోదరులు బైబిల్ వర్సెస్ని ఎలా వాడుకుంటారో తెలుసా? ఇంతకుముందు నేను చాలాసార్లు చూపించిన మీలో చాలామంది గొర్రెలకి అర్థం కాలేదు. ఇంతకుముందు నేను చాలాసార్లు చూపించిన, ఇప్పుడు మళ్ళీ చూపించి బాగా అర్థమయ్యేలా చెప్తా. ఈ ఇల్లు అమ్మకానికి వచ్చింది. ఇంటి మొత్తంలో ఎక్కడా వాడు గోడలకి ఏ వర్సెస్ పెట్టుకోలేదు, కానీ బాత్రూంలో మాత్రం బాగా తగిలించి పెట్టుకున్నాడు షవర్ కర్టెన్కి. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రీస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ. ఫిలిప్పీన్స్లో 4:13. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఇది కూడా అనువాదం తప్పే. ఇది సరిచేసుకుంట్రా బాబు. ఇది నన్ను బలపరచువాని ద్వారా నేను సమస్తమును చేయగలనునా, నన్ను బలపరచువానిలో నేను సమస్తమును చేయగలనునా. ఏం చేస్తాడా సమస్తం? బాత్రూంలో షవర్ కర్టెన్ మీద ఇది పెట్టుకున్నాడు. ఇప్పుడు యేసు నామములో చేస్తున్న ఈ విసర్జన క్రియలు మరి పాత నిబంధనలో ఎలా చేశారు? అప్పుడు కూడా యేసు నామములోనే చేశారా? లేక అప్పటికి యేసు లేడు కాబట్టి యెహోవా నామములో చేశారా? ఏమిటో అంతా గందరగోళంగా ఉంది. ఈ తెల్ల సోదరులు బైబిల్ వాక్యాలని చెప్పుల మీద రాసుకుని చెప్పులతో తొక్కుతారు. ఫుట్ మ్యాట్ల మీద బైబిల్ వర్సెస్ ఉన్నవి కొనుక్కుని వాటిని తొక్కుతారు. టాయిలెట్స్లో అన్ని కవర్స్ బైబిల్ వర్సెస్ ఉన్నవి వేసుకుంటారు. మీకు అర్థం కావట్లేదురా? ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఆ వర్సెస్ అన్ని సామెతలు, యెహోషువ, కీర్తనలు, ఈ గ్రంథాల నుంచి తీసుకున్న ఆ సామెతల్ని వాటి మీద ముద్రించుకుని టిష్యూ పేపర్ల మీద కూడా వేసుకుంటారు. వీళ్ళకేమన్నా దైవమా ధర్మమా? మనకుండే అవన్నీ. అయినా యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక అన్న వాక్యం చదివినప్పుడు ఇలా రాసుకున్నారేమిటి? విసర్జించి అంటే మల విసర్జన, మూత్ర విసర్జన లాగా ఉంది అని అంటే అంతగించుకుంటున్నారు. వేదాలలో యేసు అని ఎంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి కుయ్యట్లేదురా కోతలు.
ఓ తాత ఉన్నాడు కదా, ఓ తాత వాడైతే ఓ పుస్తకం కూడా రాశాడు. పీఠాధిపతులు కూడా వచ్చి కూర్చుని డిబేట్ పెట్టి ఎక్కడున్నాడో మీ పీసుగాడు వేదాల్లో చూపించరా అంటే ఏం కూసాడాడు, నా కళ అనిపించింది, నా కళ అర్థమయ్యింది అన్నాడు. అవును, ఇక్కడ ఈ వాక్యం చదివితే నాకు అలాగే అనిపించింది, నాకు అనిపించింది చెప్పాను. ఈ గుడివాడు టెంకగాడైతే మరి ఇంకా అసలు కలవరిస్తూనే ఉంటాడు. వేదాలలో ఏసు పంచగాయ నమః కన్యాసుతాయ నమః అంటూ. మీరు విగ్రహారాధనని దూషిస్తూ విగ్రహారాధన ఏమైనదంటూ మీ అబద్ధపడారి పుస్తకపు దేవుడు విగ్రహారాధన చేసే వాళ్ళని వ్యభిచారం చేస్తున్న వాళ్ళతో పోలుస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటామా? ఇలాగే మాట్లాడతాను. బైబిల్లో ఉన్న వర్సెస్ బైబిల్ చదువుతాను, షార్ట్స్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. అసలు ఈ పుస్తకాన్ని తెలుగులో ఎవడనువదించాడు? తెలుగు అస్సలు రానివాడైనా అనువదించుండాలి, లేదా తెలుగు బాగా వచ్చి వీళ్ళ పనిలా ఉందా అని బాగా కసిదీరేలా అనువదించి మిమ్మల్ని ఉత్త వెధవాయిల్ని చేసి ఉండాలి. మా అమ్మ మహాలక్ష్మిరా, ఆవిడ పద్ధతిగా బ్రతికి మమ్మల్ని పద్ధతిగా పెంచింది కాబట్టే సర్కారు వారి బడుల్లో చదువుకున్న ఉపాధ్యాయులు లేకపోయినా సొంతంగా చదువుకుని వృద్ధిలోకి వచ్చాం. సొంత కుటుంబ సభ్యులనే ద్వేషిస్తూ యూదులు విసర్జించిన యెహోవాని నెత్తిన పెట్టుకుని అబ్బాయెవడో తెలియని శవం వెంట తిరుగుతూ భ్రష్టు పట్టింది మీరు, పాపులమని చెప్పుకుంటూ భ్రష్టు పట్టింది మీరు. మిత్రులారా, మన తక్షణ కర్తవ్యం అబద్ధపు ఎడారి పుస్తకాన్ని, అసత్య ప్రచారాల్ని, అసహ్యమైన శవాన్ని, అడుక్కు తినే మతాన్ని విసర్జించడమే. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి. ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.